చేస్తాం. సురేఖ గారు, ఇప్పుడు మీరు అన్నారు ఇది నా పర్సనల్ కామెంట్స్, ఎవ్వరికి సంబంధం లేదు, నేను వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలని అంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలందరూ కూడా మీ మీద ఎదురుదాడి మొదలు పెట్టారు. మరి దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు, ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు? ఏమున్నదండి, కుక్కలు మురుగుతా ఉంటాయి, ఏనుగు పోతా ఉంటాయి, మురగనివ్వండి. ఇప్పుడు వాళ్ళకు ఒక పక్కన అధికారం పోయింది, ఏం దోస్తలేదు. ఒక పక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పిన పథకాలన్నీ అమలు చేస్తూ ప్రజల్లోకి పోతా ఉంది, మంచి పేరు తెచ్చుకుంటా ఉంది. ఇక ఇట్లనే పోతే మా ఒక పార్టీ ఉండదు, మేము ఉండవు, మాకు భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఏదో ఒకటి బొద్ద చల్తనే ఉండాలి అనేది ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. అది మంచిదా చెడుదా, మన మర్యాద ఉందా, లేకపోతే దానికి ఒక విలువలు ఉన్నాయా లేవా అనేది ఆలోచించకుండా కార్యక్రమాలు వాళ్ళు ఈ సోషల్ మీడియా ద్వారా పేడ ఆర్టిస్టుల ద్వారా చేపిస్తా ఉన్నారు. ధైర్యం ఉంటే జనాల్లోకి పోవాలి, జనాల్లో కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. ఆ సమస్యలు ఏమన్నా ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వం చేయకపోతే అప్పుడు దాని మీద ధర్నాలో రాస్తారోకలో మీ అన్ని చేసుకునే అధికారం మీకున్నది ప్రజాస్వామ్య పద్ధతిలో. అది చేసుకోకుండా ఇదేంటండి అసహ్యంగా క్యారెక్టర్ల మీద పడి మహిళల క్యారెక్టర్లను అసాసినేషన్ చేసి అసహ్యంగా పోస్టులు చేసి ఈ వికృతానందం పొందడం ఏంటండి, రాక్షసానందం పొందడం ఏంటండి? మరి అధ్వానంగా ఉంటుంది కదా. మాకు విలువలు ఉంటాయి కదా, మీకు లేకుండొచ్చు విలువలు. సురేఖ గారు, ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? ఏముందండి, అంతకు ముందు ఒక వాళ్ళని పెట్టారు, వాళ్ళని ఏం లేదు మీరు ఈ పనులు చూసుకోండి రా అని కొంతమందిని పెట్టారు. ఆ రోజు విజయలక్ష్మి గారిని చేశారు పొన్నం ప్రభాకర్ గారితో, ఆ తర్వాత సీతక్కని చేశారు ట్రోల్ పొన్నం ప్రభాకర్ గారితో. నేను ఆ విషయంలో జస్ట్ దండేయడంలో ఫోటోలో అదొకటి దొరికించుకున్నారు, దాన్ని ట్రోల్ చేశారు. అది నా మీద వ్యక్తిగతం అనేది కాదు, కాంగ్రెస్ పార్టీని ఏదో పద్ధతిలో పబ్లిక్ లో పలచన చేయాలనేటువంటి ఒక అది పెట్టుకున్నారు వాళ్ళు. ఏదన్నా ఒక పద్ధతిలో ప్రభుత్వాన్ని చేయాలనేది ఇంకో రూట్ పెట్టుకున్నారు. ఈ రెండు రూట్లలో వాళ్ళు ఇష్టానుసారంగా విలువలను మరిచి ముందుకు పోతా ఉన్నారు. దాని వల్లనే ఈ రోజు ఈ ప్రాబ్లం వచ్చింది. ఈ రోజు ఒక అన్న ఒక చెల్లెకి రాఖీ కడితే తప్పు, దండేస్తే తప్పు. ఒక చెల్లె అన్నకు రాఖీ కడితే కూడా వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్న పద్ధతిలో చేస్తుంటే ఇంకా మన సంస్కృతి ఎక్కడ పోతుంది, మన సాంప్రదాయాలు ఎక్కడ పోతా ఉన్నాయి? అసలు మనం ఎక్కడికి పోతున్నాం? మనం మానవ యుగంలో ఉన్నామా లేకపోతే రాతి యుగంలో ఉన్నామా? సరే, టాలీవుడ్ లోకి సంబంధించి మీరు చేసిన కామెంట్స్ మీద రియాక్ట్ అయితే మళ్ళీ మీరు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు? రాజకీయ నాయకుల నుంచే కాదు, మిగతా వాళ్ళ నుంచి కూడా. నేను వ్యక్తిగతంగా నేను చేశాను. ఒకవేళ వాళ్ళ అంటే వాళ్ళు ఏం మాట్లాడుకుని నాకు తెలిసిన విషయం నేను మీడియాలో ఎక్స్పోజ్ చేశాను. దాని మీద సినీ ఇండస్ట్రీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది వాళ్ళ ఇష్టం. దాన్ని నేను ఆబ్జెక్షన్ చేయడం కానీ మీకు ఎందుకు ఇట్లా రియాక్ట్ అయ్యారు కానీ ఎందుకు రియాక్ట్ నాకు లేదు. నా వరకు నేను పర్సనల్ గా నేను మాట్లాడి కాదు, అధికారం నాకు ఉంది కాబట్టి నేను మాట్లాడాను. దాని తర్వాత నేను ఎవరిని కూడా నేను ఏది కూడా అనే అధికారం నాకు లేదు. ఇప్పుడు నా గురించి నన్ను అడుగుతున్నారు, నేను చెప్పే అధికారం ఉంది, నేను చెప్తా ఉన్నాను. కానీ ఎవరి గురించో నన్ను చెప్పమంటే నేను మాత్రం నాకు అధికారం మాత్రం లేదని చెప్తాను. సురేఖ గారు, ఇప్పుడు మీ మీద ట్రోల్ అవుతున్న ఆడియోస్ కి సంబంధించి మీ ఇంట్లో సిచ్యువేషన్ ఏంటండి? అది బాధాకరం కదండి. అది ఎన్ని సంవత్సరాల క్రితమో 10-11 సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూ. నా మనమరాలు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 3 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఆ 3 సంవత్సరాలు ఇప్పుడు జరిగినటువంటి ఈ రోజు తీసి మళ్ళీ దాన్ని బయట పెట్టి మళ్ళీ మా మనసు గాయం చేయాల్సిన అవసరం ఏమున్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే చూడండి వాళ్ళు ఎంత వికృతంగా వెళ్తున్నారు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. అది గమనించండి. సో ఇప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆడవాళ్లతో ఆడుకున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా బాధితులుంటే మా దగ్గరకు వచ్చి మాట్లాడండి, మీరు ఎదుర్కొన్న సమస్యల్ని మాకు చెప్పండి అని చెప్తున్నారు. వాళ్ళు చెప్తే విచారణ జరిపిస్తారా? మీరు ముందుండి నడిపిస్తారా? తప్పకుండా ఉంటామండి. వాళ్ళకి అండగా ఉంటారా మీరు? ఉంటాం. ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళు తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. కావాలి న్యాయం కూడా చేద్దాం. రైట్ సురేఖ గారు, థ్యాంక్స్ అండి ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చి మాట్లాడినందుకు.
కేటీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చకుండా ఉండాలంటే సమంత తన దగ్గరకు రావాలని కేటీఆర్ కండిషన్ పెట్టారన్నారు. కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని నాగార్జున, నాగచైతన్య ఒత్తిడి చేస్తే సమంత ఒప్పుకోలేదని చెప్పారు. కేటీఆర్ దగ్గరకు వెళ్లకపోతే ఇంట్లో ఉండొద్దని నాగార్జున చెప్పారని, అది భరించలేకే సమంత విడాకులు తీసుకుందని చెప్పారామె. కేటీఆర్ వల్లే సమంత జీవితం నాశనమైందని అన్నారు కొండా సురేఖ. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు 2-3 హీరోయిన్లు హడావిడిగా పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా కేటీఆర్ అన్నారామె. హీరోయిన్స్ కు మత్తుమందు అలవాటు చేసింది కూడా కేటీఆర్ అని ఆరోపించారు కొండా సురేఖ. హీరోయిన్ల ఫోన్లను కేటీఆర్ ట్యాప్ చేశారన్నారు కొండా సురేఖ. టార్గెట్ చేస్తే ఎందుకు ఊరుకుంటానని కూడా కొండా సురేఖ మాట్లాడడం జరిగింది.